గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ. ఆగండి, పైకి దొబ్బకండి. ఇంపార్టెంట్ విషయం చెప్తున్న అందరికి ఉపయోగపడేది గుమ్మడికాయ. గుమ్మడికాయ జ్యూసు ఎందుకు ఏందనేది చెప్తా. మనము గుమ్మడికాయ బక్కగానికి ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటాం. డైటింగ్ అని, వాకింగ్ అని, ఎక్సర్సైజ్ అని, ఫుడ్ కంట్రోల్ పెట్టుకోవడం ఇవన్నీ చేస్తాము. ఇవన్నీ ఏమీ అవసరం లేకుండా బక్కగా ఎలా కావాలి. గుమ్మడికాయ జ్యూసు రోజు ఉదయం పూట ఒక్క గ్లాసు పరిగడుపున తాగండి. ఎంత బక్కగా అవుతారో చూడండి. నేను ఇప్పుడు తాగబట్టి 3 months అవుతుంది. మస్తు బక్కనైనా. మీరు కూడా చూడండి, ట్రై చేయండి. 100% బక్కగా అవుతారు. నేను నవంబర్లో స్టార్ట్ చేసిన, ఇప్పుడు జనవరి. నాకు మంచిగా అనిపించింది, అందుకే మీకు చూపిద్దామని గుమ్మడికాయ జ్యూసు తయారు చేస్తున్నా. ఇట్లా కట్ చేసుకొని నీట్గా కడుక్కోవాలి. ఫస్ట్ గుమ్మడికాయ నీట్గా కడుక్కొని ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మంచిగా మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టేది కూడా చూపిస్తాను నేను. డైటింగ్, వాకింగ్, ఎక్సర్సైజ్ ఎలాంటివి చెయ్యకుండా ఈ గుమ్మడికాయ జ్యూస్ రోజు ఉదయం పూట. కొంతమందికి మెడిసిన్ ఉంటాయి పరిగడుపున, మెడిసిన్ ఉంటాయి. నేను ఇది ఎలా తాగాలి పరిగడుపున ఆలోచిస్తారు. మెడిసిన్ వేసుకోండి. మెడిసిన్ వేసుకొని ఈ జ్యూస్ తాగండి. తాగిన తర్వాత టీ తాగొద్దు, వాటర్ తాగొద్దు, ఏం తాగొద్దు. ఒక 1 hour తర్వాత మీ ఇష్టం. ఎలాంటి డైట్ అవసరం లేకుండా బక్కా కావచ్చు ఫ్రెండ్స్. చూడండి, నేను పెడతా చూడండి. నేను దీంట్లో వేసుకున్న ముక్కలు మిక్సీలో పింక్ సాల్ట్ కొంచెం వేస్తున్నా. పింక్ సాల్ట్ వేసి మిక్సీ పడతా. మిక్సీలో కొంచెం వాటర్ వేసుకోండి. కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పడతా. కచ్చి పిండుకుంటున్నా, ఎందుకంటే జార పెడితే మంచిగా వస్తలేదు జ్యూసు. అందుకే కచ్చిప్ ఇట్లా గిన్నెలో పెట్టి జ్యూస్ రెడీ అయింది. జ్యూస్ పోస్తున్నా. మాకు ఇది సరిపోదు, ఇంకో గ్లాస్ పట్టాలి. ఎందుకంటే మేము 4 తాగుతున్నాం. మా పిల్లలు, నేను, మా హస్బెండ్ తాగుతున్నాం. ఇక్కడ చూచు, ఇంకొక ట్రిప్ పడతా. అది ఇది విన్నాక చూపిస్తా.